నేను మీ నయేష్ని. చాలా రోజుల తర్వాత అయితే మనమైతే ఆ గద్దర కలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నా, అసలు అన్న మనకి దొరకట్లేదు. అసలు సమయం మనకి అన్నకి నాకు అసలు కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే అన్నకి ఎక్కువ పని ఉందన్నమాట. పొలాల పని, వ్యవసాయం, ఇసుక, అన్ని బండ్లు అన్ని పనులు చేస్తున్నమాట అన్నయ్య. సో ఈరోజైతే నాకైతే అందుబాటులో మనకేదో దొరికిపించుకున్నా. ఎందుకంటే అసలు ఆడియన్స్ చాలామంది అడుగుతారు. ఇంతకుముందు పాడిన పాటలు చూసి సుయాద్నర్ గద్దరన్నతో ఒక పాట, మంచి పాట పాడి తమ్ముడు అని జనాలు అడుగుతున్నారు అనమాట. సో ఇలా ఎట్లయినా సరే అన్నను పట్టుకొని ఈరోజు ఒక అన్నతో ఒక మంచి పల్లె పాట పాడడానికి సిద్ధంగా వచ్చారన్నమాట ఈరోజు ఖచ్చితంగా. సో ఈరోజు అన్నతో అయితే కలవడం జరిగింది. అన్నయ్య, ఒక పల్లె పాట మన జనాల కోసం, ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక చక్కటి పల్లె పాట నీకు స్టార్ట్ చేస్తాను. పల్లెపాట అంటే ఉద్యమాల గడ్డ మన సుజాత్ నగర్. 35 ఏళ్లుగా పరిపాలించి ఉవ్వెత్తున పోరాటం లేచి తల్లిని ఒడి నిండా త్యాగాల మూట అంటూ ఒక పాట ప్రజలందరినీ కదిలించి హృదయాల్ని ఆకట్టుకున్నటువంటి పాట ఇది. తల్లిని ఒడి నిండా త్యాగాల మూట, పల్లెని బ్రతుకంతా ఉద్యమాల బాట, గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా, అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా సుజాత నగరు, కదిలెను నా తెలంగాణ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. చెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోత, చెరసబడ్డ కూలి తల్లి కన్నీటి వల్ల పోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ నన్నచబట్టి చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రం త్రాగించి, కళ్ళకు కావరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడితే, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుసుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం, బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సుజాత నగరు. ఎట్టి మనుషుల ఎదలను కథలు రాసే ఒట్టి కోట, మన లచ్చుమమ్మాయిలన్నలు రగిలించిన పోరుబాట. యుద్ధగీతి సుధాల సవడి ఆటలాడుగో, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ, చింతలపూడి సత్యమన్న ప్రాణముదిలినట్టి గడ్డ.
మీ సంరోషంగా దువ్వె చట్టు బాల రాజన్న ఎదురొడ్డిన బందగి సై సై మన లచ్చన్న వేల కొరిది వీరులు అసువులు బాసిన నేలనా ఎల్లలు ఎరుపెక్కె నిలిచే అమరుల బలిదానాలు ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస తెలంగాణ కోకిలయ్యి పాడెను లలితక్క మండే అగ్ని కణమయ్యి మా రోజు వీరన్న ఈ పాటల ధూమ్ధాం దరువై లెగిసే ప్రతిఘటన త్వమ జ్వాలలై పల్లెలన్నీ గదిలే ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. మన చూసారుగా ఫ్రెండ్స్, మా సుజాత నగర్ గురించి ఒక చక్కటి పాట. అసలు ఆ పాట వింటా ఉంటే నాకైతే రోమాలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇంత మా ఊరికి ఇంత చరిత్ర ఉందని సో ఈ పాట ద్వారా అన్నయ్య మనకి తెలియజేయడం జరిగింది ఈరోజు. చూశారు కదా అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఇంకా మంచిగా ఇంకా చాలా పాటలు, ఇంకా మంచి మంచి పాటలు అందియాలని మన సబ్స్క్రైబ్ చాలా ఆడియన్స్ ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీరు కూడా మంచి ఇంకా ఉద్యమాల పాటలు ఇంకెన్నో మరెన్నో ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న మరొకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.